బస్సులో కన్నుమూసిన బిడ్డ తల్లడిల్లిన తల్లి హృదయం. మీరు చూసుకున్నట్లయితే ఏ వ్యాధి సోకిందో ఏం జరిగిందో తెలియదు కానీ తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న 2 ఏళ్ల బాబు అస్వస్థకు గులైనయ్యాడు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ప్రాణాలు కోల్పోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డకు తన చేతుల్లోనే నూరేళ్లు నిండిపోవడంతో ఆ తల్లి తల్లడిల్లింది. వికటజీవిగా మారిన పసిబిడ్డను పట్టుకొని తల్లి కన్నీరు ముందుగా పిలిచింది. ఇది మనకి ఎల్లమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఎస్రాయవరం మండలం పెనుగొల్లులో నివాసం ఉంటున్న కర్రి కుమారి 2 ఏళ్ల కుమారుడు చెర్రి కొంతకాలంగా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నాడు. సోమవారం విశాఖ నగరంలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు తీసుకెళ్లి బస్సులో పెనుగొల్లు వస్తుండగా యలమంచిలి సమీపాన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. తల్లి కుమారి ఇక్కడ తన బిడ్డను ఎలాగైనా బతికించుకోవాలన్న తాపత్రయంతో యలమంచిలిలోని బస్సు దిగి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళింది. అయితే అప్పటికే చెర్రి మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ సుభాష్ ప్రకటించారు. ఎన్నో కష్టాలు పడుతూ బిడ్డకు చికిత్స చేయించిన 2 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయని తల్లి అయితే కుమారి గుండెలు బదులు కొట్టుకు ఏడ్చింది. తన కొడుకు బతికించాలని కోరుకుంటూ చాపర్లకు అయితే కంటతడి పెట్టించింది అనమాట. సో ఏది ఏమైనా మొత్తం మీద ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.